Hi students, I am Grishma, lecturer in chemistry from Rajahmundry Degree and PG College for Women, Rajahmundry. Welcome to online classes. Last class lo మనం ఐపెక్ nomenclature గురించి తెలుసుకున్నాం కదా. So in this class we will discuss about Werner's theory of coordination compounds. Werner's theory గురించి తెలుసుకుందాం. So Alfred Werner in 1893 put forward his concept of auxiliary valency of advancing a correct explanation for the characteristics of coordination compounds. This theory called Werner's coordination theory could explain the observed properties of complex compound. సో ఆల్ఫ్రెడ్ వెర్నర్ అనే ఒక సైంటిస్ట్ 1893లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పి ఫస్ట్ ఆల్ఫ్రెడ్ వెర్నర్ అనే ఒక సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో postulates of Werner's theory. Most elements exhibits two types of valencies. అంటే ఎక్కువగా ఎలిమెంట్స్ అనేవి టూ టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ, ఇన్ ప్రైమరీ వ్యాలెన్సీ ఇట్ కరస్పాండ్స్ టు ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్ అయాన్. సో ప్రైమరీ వ్యాలెన్సీ అనేది ఏం చేస్తుందంటే ఇట్ సాటిస్ఫై ది ఆక్సిడేషన్ స్టేట్, అంటే ఆక్సిడేషన్ స్టేట్ని సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రిన్సిపల్ ఆర్ అయనైజబుల్ ఆర్ అయనిక్ వ్యాలెన్సీ. సో దీన్ని ఏమని పిలుస్తారంటే అయనైజబుల్, ప్రిన్సిపల్ ఆర్ అయనిక్ వ్యాలెన్సీ అని పిలుస్తారు. ఓకేనా స్టూడెంట్స్? సో థర్డ్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ అండ్ ఇట్స్ అటాచ్మెంట్ with this central metal ion is shown by dotted lines. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైస్ ది నెగిటివ్ అయాన్స్ని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. ఎప్పుడు అది ఒక సెంట్రల్ మెటల్ ఆటంతో అటాచ్ అయినప్పుడు. సో అది ఎలా రిప్రజెంట్ చేయబడుతుంది అంటే డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేయబడుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రైమరీ వ్యాలెన్సీ. నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ సెకండరీ వ్యాలెన్సీ. ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్. సో దీన్ని ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్, అంటే ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైస్ ది కోఆర్డినేషన్ నెంబర్. సో ఇన్ ప్రైమరీ వ్యాలెన్సీ ఇట్ సాటిస్ఫైస్ ఆక్సిడేషన్ స్టేట్, ఇన్ సెకండరీ వ్యాలెన్సీ ఇట్ సాటిస్ఫైస్ కోఆర్డినేషన్ నెంబర్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ది సెంట్రల్ మెటల్ అయాన్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇట్ ఈస్ అయానిక్ ఆర్ నాన్ అయనైజబుల్ వ్యాలెన్సీ. సో ఇది ఎటువంటిది అంటే నాన్ అయనిక్ ఆర్ నాన్ అయనైజబుల్ వ్యాలెన్సీ. సో ప్రైమరీ వ్యాలెన్సీలో మనం అయానిక్ వ్యాలెన్సీ అని చెప్తే ఇక్కడ సెకండరీ వ్యాలెన్సీలో నాన్ అయనిక్ ఆర్ నాన్ అయనైజబుల్ వ్యాలెన్సీ అని చెప్తున్నాం. ఓకేనా స్టూడెంట్? ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై ఎయిదర్ నెగిటివ్ అయాన్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్. సో ఇన్ ప్రైమరీ వ్యాలెన్సీ ఇట్ సాటిస్ఫైస్ ఓన్లీ నెగిటివ్ అయాన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ సెకండరీ వ్యాలెన్సీలో నెగిటివ్ అయాన్స్ని లేదా న్యూట్రల్ మాలిక్యూల్స్ని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా స్టూడెంట్? సో ద లైగండ్స్ విచ్ సాటిస్ఫై ది కోఆర్డినేషన్ నెంబర్ ఆర్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ది మెటల్ అయాన్ అండ్ షోన్ బై థిక్ లైన్స్. సో ఇక్కడ లైగండ్స్ అనేవి కోఆర్డినేషన్ నెంబర్ని డైరెక్ట్గా అటాచ్ అవుతుంది, వాటిని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సో లైగెండ్స్ అనేవి ఎక్కడైతే అటాచ్ చేయబడతాయో వాటిని, అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ నుంచి అవి ఎక్కడైతే అటాచ్ చేయబడతాయో అవి ఎలా రిప్రజెంట్ చేయబడ్డాయి అంటే థిక్ లైన్స్ లాగా రిప్రజెంట్ చేయబడింది. ప్రైమరీ వ్యాలెన్సీలో అయితే డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తే ఇన్ సెకండరీ వ్యాలెన్సీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ థిక్ లైన్స్. While writing the formulae, these are placed in the coordination sphere along with metal ion. సో వీటినే కనుక కోఆర్డినేషన్ స్పియర్లో కనుక పెడితే మనం ఫార్ములాలో రాస్తే సెంట్రల్ మెటల్ అయాన్ ఉన్నటప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్ని, అంటే సెంట్రల్ మెటల్ అయాన్ సరౌండెడ్ బై లైగెండ్స్, అంటే లైగెండ్స్తో చుట్టూ ఉన్నటప్పుడు లైగెండ్స్ అనేవి సెంట్రల్ మెటల్ అయాన్ ఉన్నటప్పుడు వాటి మధ్య డాటెడ్ లైన్స్ కానీ థిక్ లైన్స్ కానీ
మనం రిప్రజెంట్ చేస్తాం. దేనికి మధ్య అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్కి లైగండ్కి ఈ రెండాటి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది కదా. సో ఆ బాండ్ని మనం ఇక్కడ థిక్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. అదే ప్రైమరీ వ్యాలెన్సీలో అయితే డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఫిక్స్డ్ పొజిషన్ ఇన్ స్పేస్ అబౌట్ ది సెంట్రల్ మెటల్ అయాన్. సో ఇవి ఓన్లీ డైరెక్షన్ కలిగి ఉంటుంది. ఒక డైరెక్షన్లో అంటే ఎటువంటి ఈ డైరెక్షన్ అని కాకుండా ఒక డైరెక్షన్లో ఇవి వెళ్తూ ఉంటాయి. దిస్ పాస్టులేట్ ప్రిడిక్టెడ్ ది existence of different types of isomerism in complex compounds. సో ఐసోమెరిజంలో ఉండే కాంప్లెక్స్ కాంపౌండ్స్ కూడా ఇవి డిఫరెంట్ టైప్స్లో అంటే ఈ పాస్టులేట్స్ అనేవి అవి కూడా కలిగి ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్. సో ఎవ్రీ ఎలిమెంట్ టెన్స్ టు సాటిస్ఫై బోత్ ఇట్స్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్. సో ఇక్కడ మనం తీసుకునే కాంప్లెక్స్ కాంపౌండ్లో దాంట్లో ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ కూడా సాటిస్ఫై చేస్తుంది. అంటే తీసుకునే ఏ ఎలిమెంట్ అయినా కానీ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఇన్ ఆర్డర్ టు మీట్ దిస్ రిక్వైర్మెంట్ ఏ నెగిటివ్ అయాన్ మే ఆఫెన్ షో ఏ డ్యూయల్ బిహేవియర్. సో ఇక్కడ ఒకసారి నెగిటివ్ అండ్ న్యూట్రల్ ఇవి రెండు కూడా ఏంటంటే బిహేవియర్ అనేది రెండు విధాలుగా కూడా చూపిస్తుంది. దట్ ఈస్ ఇట్ మే సాటిస్ఫై ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్. సో ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్ని కూడా చూపిస్తుంది. సిన్స్ ఇన్ వెరీ కేస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ది సెంట్రల్ మెటల్ అయాన్ అపియర్ ఎసెన్షియల్. సో ఇక్కడ మనకి ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్ని చూపించినప్పుడు ఆ డాటెడ్ అండ్ థిక్ లైన్స్ కూడా ఒకే చోట మనం రిప్రజెంట్ చేస్తాం. సో అక్కడ అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్కి అక్కడ ఉండే లైగండ్కి ఆ రెండాటి మధ్య ఉండే డిస్టెన్స్ని మనం ఏం చేస్తామంటే ఆ రెండు లైన్స్ అంటే ప్రైమరీ సెకండరీ వ్యాలెన్సీస్ రెండాటిని కూడా సాటిస్ఫై చేస్తున్నట్టు ఇక్కడ మనం చూపిస్తాం అన్నమాట. ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఆఫ్ వెర్నర్స్ థియరీ. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్ ఆల్ ది ఎమైన్స్ కోబాల్ట్ షోస్ సెకండరీ వ్యాలెన్సీ. సో ఇప్పుడు కోబాల్ట్ ఎమైన్స్ని ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. ఇక్కడ కోబాల్ట్ అండ్ ఎమైన్స్ని కలిగి ఉన్న కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకుంటాను. సో ఆ కాంప్లెక్స్ కాంపౌండ్ ఏంటంటే హెక్సా ఎమైన్ కోబాల్ట్ 3. సో దాంట్లో ఎమైన్స్ ఉంటాయి, అలాగే కోబాల్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇన్ ఆల్ ది ఎమైన్స్ కోబాల్ట్ షోస్ సెకండరీ వ్యాలెన్సీ ఆఫ్ 6 అండ్ ప్రైమరీ వ్యాలెన్సీ ఆఫ్ 3. సో ఇక్కడ ఎమైన్స్ తీసుకున్నప్పుడు కోబాల్ట్ అనేది సెకండరీ వ్యాలెన్సీని రిప్రజెంట్ చేస్తే కోబాల్ట్ అనేది షోస్ సెకండరీ వ్యాలెన్సీ ఆఫ్ 6 అంటే 6 సెకండరీ వ్యాలెన్సీని రిప్రజెంట్ చేస్తే ప్రైమరీ వ్యాలెన్సీ వచ్చి 3 రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎమైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ ఎమైన్స్ సెకండరీ వ్యాలెన్సీ అంటే 6 ఉంటాయి కాబట్టి సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తే ఇందులో ఉండే క్లోరిన్స్ ఏవైతే ఉంటాయో అంటే క్లోరిన్తో ట్రీట్ అయినప్పుడు అంటే సిల్వర్ క్లోరైడ్తో ట్రీట్ అయినప్పుడు క్లోరిన్స్ వస్తాయి. సో ఆ కాంప్లెక్స్లో క్లోరిన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఆ క్లోరిన్ ఏదైతే ఉంటుందో ఆ క్లోరిన్ని ప్రైమరీ వ్యాలెన్సీతో మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో అది ఆక్సిడేషన్ స్టేట్ తోటి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్తోని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్గా కోబాల్ట్ 3 ఎమైన్స్ తీసుకున్నాను. సో ఆ ఈక్వేషన్ నేను ఇలా కూడా రాస్తున్నాను COCl3 6NH3 అని. సో ఇది AgNO3తో ట్రీట్ అయినప్పుడు అంటే సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ అయినప్పుడు మనకి 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ని ఇస్తుంది. సో అదే మళ్ళీ ఇందులోనే మళ్ళీ COCl3 5NH3 అనే కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు అది మళ్ళీ AgNO3తో ట్రీట్ అయినప్పుడు 2 moles ఆఫ్ AgClని ఇస్తుంది. అలాగే COCl3 4NH3 ఇది AgNO3తో ట్రీట్ అయినప్పుడు 1 mole ఆఫ్ AgClని ఇస్తుంది. COCl3 3NH3 ఇది AgNO3తో ట్రీట్ అయితే 0 mole ఇస్తుంది. సో ఎందుకు ఇలాగా 3, 2, 1, 0 అండ్ ఇలా ఈ మోల్స్ అనేవి మోల్స్ ఆఫ్ AgCls అనేవి ఫామ్ అయ్యాయి అనేది వెర్నర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫైనల్గా ఇన్ని మోల్స్ ఫామ్ వచ్చినా కానీ మనకి ఫైనల్గా ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తున్నారు. ఫైనల్గా ఎందుకు ఇవి ఇన్ని మోల్స్ ఫామ్ అయ్యాయి, ఇన్ని మోల్సే ఎందుకు ఫామ్ అయ్యాయి
అని చెప్పి ఫైనల్గా మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకని ఇక్కడ ఎంఎన్స్ కోబాల్-3 ఎంఎన్స్ని తీసుకున్నారు కోబాల్-3 అనే కాంప్లెక్స్ కాంపౌండ్లో. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ చూద్దాం ఈ ఈక్వేషన్స్ని ఎలా ఫార్ములేట్ చేశారో చూద్దాం. సో డిజైనేషన్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ కోబాల్-3 ఎంఎన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ postulates of his theory, Werner designated the amines as given below and formulated them as. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని ఎంఎన్స్ని తీసుకున్నారు. CONH3 అని, దాన్ని COCl3 6NH3 కూడా రాస్తామని ఇందాక ఆల్రెడీ నేను చెప్పేశాను. సో దీన్ని ఇక్కడ మనం వాటర్తో డిజాల్వ్ చేసినప్పుడు CONH3 5H2OCl3 COCl3 5NH3H2 అని, COCl3 5ClCl2 అంటే ఇన్సైడ్ ది coordination sphere only one chlorine atom is present. Outside the coordination sphere there are 2 chlorine atoms are present. సో దీన్ని COCl3 5NH3 అని, సో CONH3 4Cl2Cl దీన్నే COCl3 4NH3 CONH3 thrice Cl3 COCl3 3NH3 అని ఈ రీతిగా కూడా మనం రాసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్? నెక్స్ట్ స్ట్రక్చర్స్ని కనుక చూస్తే అంటే వెర్నర్ కొన్ని స్ట్రక్చర్స్ని కూడా ఇచ్చారు ఆన్ ది బేసిస్ ఆఫ్ కోబాల్ట్ ఎంఎన్స్ని తీసుకున్నాం కదా కాంప్లెక్స్ కాంపౌండ్లో. సో దాంట్లో వీరి యొక్క స్ట్రక్చర్స్ని ఇలా డ్రా చేశారనమాట. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేయడం, సెకండరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేయడం, ఆ రూల్స్ అంటే ఆ పాస్టులేట్స్ అనేవి ఇక్కడ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయో మనం చూద్దాం. ఇక్కడ CO అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్ అండ్ NH3s ఆర్ లైగెన్స్. ఈ NH3లు అనేవి ఏంటి? న్యూట్రల్ లైగెన్స్. అండ్ ఇక్కడ క్లోరిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే నెగిటివ్ మాలిక్యూల్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ ఈ NH3లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ తీసుకున్న ఫార్ములా ప్రకారం CONH3 6Cl3 కదా. సో ఇక్కడ CONH3 6Cl3లో 6 న్యూట్రల్ లైగెన్స్ ఉన్నాయి, అంటే ఎమైన్స్ అనేవి ఇన్వాల్వ్ ఉన్నాయి. అంటే CO అనేది అంటే కోబాల్ట్ చుట్టూ కూడా 6 లైగెన్స్ న్యూట్రల్ లైగెన్స్ అనేవి సరౌండ్ చేయబడే ఉన్నాయి. సి దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఏంటి అంటే in the first structure 6 amines are. So students, so here there are 6 ammonium molecules in this compound. They are alone to satisfy the 6 secondary valencies of cobalt. అంటే ఇక్కడ 6 అమోనియం మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నట్టు. ఇక్కడ క్లోరిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవి ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నట్టు. అంటే సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి ఇక్కడ 6ని సాటిస్ఫై చేస్తున్నట్టు. ఇంకా క్లోరిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లోరిన్స్ ఆక్సిజన్ స్టేట్ని అంటే ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నట్టు. సో ఇక్కడ అందుకని ఇక్కడ డాటెడ్ లైన్స్తో క్లోరిన్స్ని, అలాగే ఒక థిక్ లైన్స్తో అమోనియం మాలిక్యూల్స్ని రిప్రజెంట్ చేశాను. దిస్ ఈస్ ద ఫస్ట్ స్ట్రక్చర్. ఇన్ సెకండ్ స్ట్రక్చర్ there is also 5 ammonia molecules. These 5 ammonia molecules are satisfies secondary valency. That means coordination number. అంటే coordination number అంటే 5 ammonia molecules ఉన్నాయి కాబట్టి coordination number 5ని satisfy చేస్తున్నట్టు. At the same time there is 3 chloride ions. These 3 chloride ions are satisfies primary valency. ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నట్టు. ఎట్ ద సేమ్ టైమ్ థర్డ్ స్ట్రక్చర్ దేర్ ఈస్ ఓన్లీ 4 అమోనియం మాలిక్యూల్స్. సో 4 అమోనియం మాలిక్యూల్స్ సాటిస్ఫై సెకండరీ వ్యాలెన్సీ అండ్ coordination number 4. So at the same time chlorines. In this the chlorines are satisfies primary valency coordination number 1. Okay na student? So in this here the chlorine satisfy primary and secondary valency also.
Okay, now students, in the fourth structure, there is only 3 chlorine ions satisfies primary and secondary valencies, but 3 ammonia molecules satisfies only secondary valency. That means coordination number. Okay, students. On the basis of this structure, we find how to form a coordination compound. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అసలు ఎలాగా మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది అనేది. CONH3 ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ స్ట్రక్చర్లో ఈక్వేషన్ తీసుకుంటే విచ్ ఇస్ డిసోసియేటెడ్, అది డిసోసియేట్ చేయబడినప్పుడు CONH3 అంటే CONH3 అంటే డిసోసియేట్ చేయబడినప్పుడు 3Cl- కింద డిసోసియేట్ చేయబడుతుంది. సో ఇలా డిసోసియేట్ చేయబడిన తర్వాత దీన్ని మళ్ళీ AgNO3తో మనం ట్రీట్ చేసినప్పుడు 3AgCl అనేది అంటే 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న ఈ కాంప్లెక్స్ అంతటిని ఒక అయాన్ అనుకుంటే ఇక్కడ 3 క్లోరిన్ అయాన్స్ని తీసుకుంటే 1+3 4 అయాన్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. ఓకేనా స్టూడెంట్స్. సో అలాగే CONH3 అవుట్ సైడ్ ది స్పియర్ Cl2. సో దీన్ని కనుక మనం డిసోసియేట్ చేస్తే CONH3 Cl 2++ 2Cl- gives rise to AgNO3 2AgCl. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది మళ్ళీ డిసోసియేట్ చేయబడింది, అంటే డిసోసియేట్ చేయబడింది వచ్చింది ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇది అగైన్ ట్రీటెడ్ విత్ AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్తో ఇక్కడ ట్రీట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే 2 moles ఆఫ్ AgClని ఇస్తుంది. అంటే ఇది స్ట్రక్చర్ 2ని బేస్ చేసుకొని. సో అలాగే థర్డ్ చూస్తే CONH3 సో దీంట్లో ఏంటి అంటే CONH3 Cl2 +1 + Cl- అంటే ఓన్లీ 1 క్లోరిన్ అయాన్. ఇక్కడ ఉండే ఈ కాంప్లెక్స్ అంతటినీ కూడా ఒక అయాన్ అనుకుంటే ఇక్కడ 2 అయాన్స్ మనకు ఫామ్ అవుతాయి. అయితే ఈ కాంప్లెక్స్ అంతా కూడా అగైన్ మళ్ళీ దేంతో ట్రీట్ అవుతుంది, AgNO3తో ట్రీట్ అయ్యి మనకి 1 mole ఆఫ్ AgClని ఇస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే CONH3 Cl2 ఈ కాంప్లెక్స్ అంతనే మనం ఒక అయాన్ అనుకుంటే ఇక్కడ క్లోరిన్ వచ్చి ఇంకొక అయాన్ అనుకుంటే టోటల్గా 2 అయాన్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. సో ఇంకా ఫైనల్ స్ట్రక్చర్ ఏంటి అంటే CONH3 Cl3 విచ్ ఇస్ ట్రీటెడ్ విత్ AgNO3తో డైరెక్ట్గా ఇది ట్రీట్ అయినప్పుడు ఇక్కడ ఏంటి అంటే న్యూట్రల్ అయిపోయింది, అంటే ఎటువంటి ఛార్జ్ లేదు. అవుట్ సైడ్ ది స్పియర్ ఎటువంటి అయాన్స్ కూడా లేవు, నెగిటివ్ అయాన్స్ కానీ పాజిటివ్ అయాన్స్ కానీ ఏమీ లేవు. ఫైనల్గా మనకి ఏమిస్తుందంటే 0 moles ఇస్తుంది. 0 moles ఆఫ్ AgCl అంటే AgCl మనకి ఏమీ ఇవ్వదు, 0 ఇస్తుంది. కానీ మనకేమొస్తుంది, ఒక కాంపౌండ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్ ఈక్వేషన్లో 4 అయాన్స్ ఫామ్ అవుతాయి, సెకండ్ ఈక్వేషన్లో 3 అయాన్స్ ఫామ్ అవుతాయి, థర్డ్ ఈక్వేషన్లో 2 అయాన్స్ ఫామ్ అయ్యాయి. ఇంకా ఫైనల్గా మనకి అయాన్స్ అనేవి వచ్చాయంటే ఓన్లీ 1 అయాన్, ఆ అయానే కోఆర్డినేషన్ కాంపౌండ్. ఈ రీతిగా వెర్నర్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ని ఎలా ఫామ్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా స్టూడెంట్. నెక్స్ట్, in this theory there is some applications of Werner's theory. This theory predicts the extra structure of each complex. సో ఈ థియరీ ఇంకా ఏం చెప్తుంది అంటే, సో స్టూడెంట్స్ దిస్ థియరీ ప్రిడిక్ట్స్ ది ఎక్స్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ కాంప్లెక్స్, అంటే ఇంకా ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ని ఇంకా డ్రా చేయొచ్చేమో అని ఈ థియరీ అనుకుంది. నెక్స్ట్ ఇంకా ఈ థియరీలో ఇంకా ఏమనుకున్నారంటే వెర్నర్, it explains why a particular metal atom and a particular ligands from different complexes. అంటే ఎందుకు పర్టికులర్ ఆటమ్ ఒక పర్టికులర్ లైగాండ్ని తీసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ది డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈచ్ కాంప్లెక్సెస్. సో ఇక్కడ కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు వాటికి డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటాయి కదా అని కూడా అనుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుందంటే థర్డ్ పాయింట్, ఇట్ ప్రిడిక్ట్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ కాంప్లెక్సెస్ హూ CN 4 and 6. సో ఇంకా కోఆర్డినేషన్ నెంబర్ 4 and 6కి కూడా డిఫరెంట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేయొచ్చేమో అనుకున్నారు. ఇంకా ఏంటి అంటే
The last postulation of Werner's theory not only provided an explanation of isomerism. సో లాస్ట్ పాస్టులేట్ కనుక చూసినట్టయితే అది కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఐసోమెరిజంకి ఇవ్వలేకపోయింది. బట్ ఆల్సో ప్రెడిక్టెడ్ ద ఎక్స్టెన్సీ ఆఫ్ isomers of types which had not previously been observed. సో ఐసోమర్స్ గురించి దీంట్లో ఊహించింది, అంటే అవి ఎగ్జిస్ట్ అవుతున్నట్టు. వెర్నర్ షోడ్ దట్ కాంప్లెక్స్ ఆఫ్ డైవాలెంట్ ప్లాటినం, అంటే ఇక్కడ ఒక కాంప్లెక్స్ని కనుక తీసుకుంటే డైవాలెంట్ ప్లాటినం తీసుకుంటే విచ్ ఎగ్జిస్ట్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిక్ ఫార్మ్స్. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇది సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిక్ ఫార్మ్స్ని కూడా ఉంటుంది అని కూడా ఇతను ఊహించింది. ఇవన్నీ అప్లికేషన్స్. నెక్స్ట్ డిఫెక్ట్స్ ఆఫ్ వెర్నర్స్ థియరీ. వెర్నర్స్ థియరీలో కొన్ని డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే వెర్నర్స్ థియరీ డిస్క్రైబ్స్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ మెనీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సక్సెస్ఫుల్లీ. సో స్ట్రక్చర్స్ అయితే ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా డ్రా చేశారు. బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది నేచర్ ఆఫ్ బాండింగ్ విత్ ఇన్ ది కోఆర్డినేషన్ స్పియర్. సో కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నప్పుడు వాటి యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. వాటి యొక్క బాండ్ అనేది నేచర్ ఆఫ్ బాండింగ్ని, వాటి మధ్య ఉండే బాండింగ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ పాయింట్, వెర్నర్స్ థియరీ ఈజ్ అనేబుల్ టు అకౌంట్ ఫర్ ది ప్రిఫరెన్స్ ఫర్ 4 and 6 కోఆర్డినేషన్ అమాంగ్ కాంప్లెక్సెస్. సో 4, 6 కోఆర్డినేషన్ నెంబర్ కనుక తీసుకుంటే వాటి యొక్క కాంప్లెక్సెస్ అనేవి సరిగ్గా వాటిని ప్రిఫర్ చేసుకుని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వెర్నర్స్ థియరీ ఫెయిల్స్ టు అకౌంట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ certain 4 coordinates complexes are square planar whereas some other are tetrahedral. సో ఇక్కడ ఏంటి అంటే స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ తీసుకున్నప్పుడు టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ తీసుకున్నప్పుడు వాటికి వెర్నర్స్ థియరీ అనేది కరెక్ట్గా అంటే వెర్నర్స్ నేను చెప్పిన పోస్టులేట్స్ అనేవి దానికి ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేదా అనేది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేపారు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద థియరీ ఫర్ కోఆర్డినేషన్ from coordination compounds. So Werner's theory, this is the most important. Thank you. Next class we will discuss about Sedgwick's theory. Thank you.